మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. సాయంత్రం అయిందంటే ఈ ప్రాంత రైతుల్లో గుండెల్లో గుబులు రేగుతుంది. ఎందుకంటే ఓ చిరుతపులి ఈ ప్రాంతంలో ప్రతి నెలలో ఒకసారి వచ్చి ఏదో ఒక తమ పెంపుడు జంతువులను తినేస్తూ వెళ్తున్నది. దీంతో ఈ ప్రాంత రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏమంటే ఎక్కడంటే పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం ఆమినిగుంట పంచాయతీ అంకాలమ్మ గుట్ట. ఇక్కడ అంకాలమ్మ గుట్ట కింద ఇక్కడ ఒక బావి వద్ద 4 కుటుంబాల వారు నివసిస్తున్నారు. అయితే గత రాత్రి 4 కుటుంబాల వారికి వర్షం జోరుగా పడడంతో ఇక్కడి నుంచి గోసల కురపల్లో గల తమ సొంత నివాసాలకు వెళ్ళిపోయారు. తర్వాత ఒక చిరుత వచ్చి వారి యొక్క పాడి ఆవుని తీసుకెళ్ళి చంపేసి తినేసింది. ఈ మేరకు అధికారులందరూ వచ్చి పోస్ట్ మార్టం చేశారు. ఫారెస్ట్ అధికారులు పంచనామా చేస్తున్నారు. నా పేరు నీలావతి, మాది గోసల కురుపల్లి, చౌడేపల్లి మండలం, పంచాయతీ పోస్ట్ చౌడేపల్లి. మేము ఇక్కడ అంకాలం కొండ కింద కాలచుంబాయి దగ్గర ఇక్కడే సేద్యం చేసుకుంటా ఉన్నాము. ఆవులు 15 ఆవులు దాకా ఉన్నాయి మాకు. ఆవుల మీద ఆధారపడినాము. 3 ఆడబిడ్డలు. ఇక్కడే సేద్యం చేసుకుంటా ఆవులు చూసుకుంటా ఉన్నాము. రాత్రి ఎంత టైంలో వచ్చిందో తెలియదు, చిరుతపులి వచ్చింది. అందువల్ల ఒక దోన్ని ఈడ్చుకొని వెళ్ళిపోయింది. మాకు ఇక్కడ భయంగా ఉంది. అధికారులంతా వచ్చి చూసుకొని పోతున్నారు. ఏ సహాయం చేయలేదు. మేము ఆవుల మీద ఆధారపడి ఉన్నాము. మీరు ఏదో ఒకటి మాకు చేయాలా, గవర్నమెంట్ ఏదో అంది. ఇక్కడ 15 ఆవులు పెట్టుకున్నాం మేము. మాకు ఏదో ఒకటి చేయండి మీరు. అంటే నిన్న ఎప్పుడు చూడలేదమ్మా మీరు? నిన్న ఎన్ని గంటలకు పోయినారు? మేము 10 గంటలకు వచ్చి వాన పడతా అంటే ఆవులు కట్టేసేసిపోయినాం సార్. కొన్ని ఆవులు గతంలో ఇక్కడ చిరు తిరుగుతా ఉందని మీకు తెలిసింది? 3 ఏళ్ళప్పుడు ఇక్కడ ఆమనగుంట సైడ్ పోయింది సార్ ఒక చిరుతపులి. మాది గోసల కురపల్లి, చౌడపల్లి గ్రామమ్మ. ఇక్కడ కొండ కింద అంకాలమ్మ కొండ కింద కాలచుంబాయి కాడ మేము ఇక్కడ ఉన్నాము ఒక 3 ఏళ్ళు. ఇంకా మాకు బెడ్లు 4 బెడ్లు ఇక్కడే ఉండిపోయినాము. మా ఇంటి ఆయన చనిపోయినాడు. మాకు పెద్దోళ్ళు ఎవరు లేరు అని గొడ్లు కట్టేసేసి ఇంటికి వెళ్ళిపోయినాము. రాత్రి చిరుతపులి వచ్చి ఒక ఆవుని తినేసి వెళ్ళిపోయింది సార్. మాకు న్యాయం చేయాల మీరే. మాకేమన్నా కరెంటు లేదు ఇక్కడ. మా బెడ్లు ఉండేది భయము. ఆడబెడ్లు పెట్టుకొని అట్లా ఉండేది వీళ్ళు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా ఇక్కడ? 2 కుటుంబాలు ఉన్నాయి సార్. ఈ చుట్టుపక్కల ఉన్నారు. మాకు కొంచెం దూరంగా ఉంది, అందుకని తక్కువ. మా బెడ్లు వాళ్ళు వేసుకొని ఉండేదానికి భయపడి ఇంటికి వెళ్ళిపోయినాం. కట్టేసేసి తినేసినాయి సార్. ప్రతిరోజు ఇట్లా జరుగుతుందా? ప్రతిరోజు ఇట్లా సారి ఇట్లే జరుగుతున్నాయి సార్. ఒకటి పోతే ఒకటి కాదమ్మా. ఇప్పుడు రాత్రి మీరు ఎవరు ఉన్నారా ఇక్కడ? లేరు సార్. ఎందుకు? 15 ఆవులు ఇక్కడ ఉన్నాయి కదా. 15 ఆవులు ఇక్కడ ఉన్నాయి. కట్టేసేసి వచ్చేసినాడు. బెడ్లు 3 బెడ్లు. ఇంకా పెద్దోళ్ళు ఎవరు లేరు వాళ్ళకి. ఎట్లా సార్ వల్ల ఎవరు ఉంటారు? అందుకని వచ్చేసినారు సార్. ఇంటికి కట్టేసేసి 10 గంటల దాకా ఉండి వచ్చేసినాడు.